హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే లిక్విడిటీ గురించి చెప్పమంటున్నారు. ఈ లిక్విడిటీ గురించి చెప్పే ముందు నా ప్రీవియస్ వీడియోస్లో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అండ్ ప్రైస్ యాక్షన్కి ఉన్న డిఫరెన్స్ మీకు చెప్పని ఈ వీడియో చూస్తే ప్రైస్ యాక్షన్ ఏ కాన్సెప్ట్లు వాడతారు, స్మార్ట్ మనీ వాళ్ళు ఎలా చేస్తారు అనేది మనకి అక్కడ తెలుస్తుంది. మార్కెట్లో టూ టైప్ ట్రేడర్స్ ఉంటారు, రిటైల్ ట్రేడర్స్, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్. ఈ రిటైలర్ ట్రేడర్స్ నార్మల్గా ప్రైస్ యాక్షన్ వాడి వాళ్ళు స్టాప్ లాస్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వీళ్ళు ఎక్కడ స్టాప్ లాస్లు అయితే పెట్టారో దాని కింద ఉన్నటువంటి ఆర్డర్ బ్లాక్ కానీ లేకపోతే ఇన్బ్యాలెన్స్లు కానీ వీల్ కాన్సెప్ట్ ప్రకారం ఆ రిటైలర్ ట్రేడర్స్ స్టాప్ లాస్లన్నీ హిట్ చేసి ప్లేసుల్లో ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇప్పుడు దీని గురించి మీకు క్లుప్తంగా చెప్తాను. చూడండి, ఈరోజు మార్కెట్లో 5 minutes టైం ఫ్రేమ్ నిఫ్టీలో మనకి షార్ట్ టర్న్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయ్యింది. అదే ప్రైస్ యాక్షన్ బట్టి మనం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ వచ్చింది. సపోర్ట్ లైన్ బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ అయిన తర్వాత మనం మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అనమాట, పుట్ సైడ్. అది ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయింది ఈరోజు. అలాగే నా స్టూడెంట్స్ కూడా డెమో అకౌంట్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఒక 2 lotsతో ప్రాక్టీస్ చేశారు. ఇది డెమో అకౌంట్. ఈ డెమో అకౌంట్లో వాళ్ళకి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. చూడండి, ఈ లిక్విడిటీ 2-3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ది సింగిల్ స్వింగ్ లిక్విడిటీ అనమాట. సింగిల్ స్వింగ్ లిక్విడిటీ అంటే ఇది ఇలాగ ఒక వి షేప్ కింద వచ్చింది, సింగిల్ స్వింగ్ లిక్విడిటీ అంటారు. ఈ లిక్విడిటీ అనేది ఒక ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళా ఒక లిక్విడిటీ క్రియేట్ చేసుకుని మళ్ళా తిరిగి ఎక్కడికి రావాలి, ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ జోన్కి వచ్చినప్పుడే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఎలాగంటే మార్కెట్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్డ్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ని మనం గుర్తించాం. ఆర్డర్ బ్లాక్ కానీ ఇన్బ్యాలెన్స్, ఫిబొనాకీ, ఇంకా ఎక్స్ట్రా మీరు ఏమైతే కాన్సెప్ట్ అయితే అనుకుంటున్నారో అక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఫస్ట్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి వెళ్తున్నప్పుడు ఏమనుకుంటాం, ఇక్కడ స్వింగ్ వచ్చింది. ఈ స్వింగ్ నుంచి అంటే ఒక హయ్యర్లో మళ్ళీ హయ్యర్ హై క్రియేట్ చేసి మళ్ళీ హయ్యర్లోకి రీట్రేస్ వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది మార్కెట్ అనేది. ఇక్కడ చాలామంది రిటైలర్ ట్రేడర్స్ ఇక్కడ మనకి ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. చేసిన తర్వాత మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తుంది. రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ఏరియాలో మళ్ళీ లిక్విడిటీ ఉంది, ఒక స్వింగ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఇంకొక స్వింగ్ దగ్గర ఆగుతుంది అనేసి చాలామంది ఇక్కడ మళ్ళీ ఎంట్రీ ప్లేస్ చేస్తారు. కాబట్టి ఇలాగ ఎంట్రీ ఫస్ట్ ఈ సింగిల్ స్వింగ్ లిక్విడిటీ దగ్గర మాత్రము ఇక్కడ బై చేస్తారు. ఇక్కడ ఇది స్టాప్ లాస్ పెడతారు. కొంతమంది ఎక్కడికి పెడతారు, కొంతమంది ఒక స్వింగ్, కొంతమంది క్యాండిల్ కిందకి పెడతారు, కొంతమంది స్వింగ్ కిందకి పెడతారు, కొంతమంది ఇక్కడ ఏదైనా ఇన్బ్యాలెన్స్లు కానీ ఇవి కానీ వచ్చినప్పుడు దాని కిందకి పెడతారు. అంటే టోటల్గా ఈ ఏరియాలో ఒకళ్ళు 10 పాయింట్లు పెడితే ఒకళ్ళు 20 పాయింట్లు పెడతారు, ఇంకా 30 పాయింట్లు పెడతారు. టోటల్గా ఈ స్వింగ్కి పెట్టిన వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు. కానీ ఈ అన్ని స్టాప్ లాస్లు అక్కడ ఉంటాయి. కాబట్టి ఇది లిక్విడిటీ అంటారు అనమాట. మార్కెట్ ఇలా పైకి వెళ్ళిన తర్వాత చాలామంది ఏం చేస్తారు, చాలా పైకి వెళ్ళిందని కొంతమంది ఎక్కడ కొన్ని ఈ స్వింగ్ కిందకి పెడతారు స్టాప్ లాస్లు. మొత్తం టోటల్గా మార్కెట్ అనేది ఇలా కిందకి వచ్చి మనం ఇక్కడ గీసుకున్నటువంటి ఆర్డర్ బ్లాక్, ఇన్బ్యాలెన్స్, ఫిబొనాకీ, ఇంకా బ్రేకర్ బ్లాక్స్, ఇంకా ఏమైనా సరే ఈ ఏరియా దగ్గరికి వచ్చి అప్పుడు మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. అప్పుడు ఇక్కడ ఉన్న స్టాప్ లాస్లన్నీ హిట్ అయిపోయి వీళ్ళందరూ ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఈ లిక్విడిటీని వీళ్ళు తీసుకుని అప్పుడు మార్కెట్ అనేది ఫాస్ట్ మూమెంట్తో ఈ హై వరకు వెళ్తుంది ఫస్ట్. దాని తర్వాత టార్గెట్లను బట్టి టార్గెట్లకి వెళ్తుంది. ఇది ఫస్ట్ లిక్విడిటీలో సింగిల్ స్వింగ్ లిక్విడిటీ. అలాగే నెక్స్ట్ ఈక్వల్ స్వింగ్ లిక్విడిటీ, అలాగే డబుల్ బాటమ్ అనేసి అంటారు. ఇలాగా ఇది కూడా సేమ్ అంతే. ఫస్ట్ మనం ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది కొంత దూరం పైకి మూమెంట్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఇలా కిందకి వచ్చి పైకి వెళ్తున్నప్పుడు కొంతమంది ఇక్కడ పెడతారు. అలాగే రెండోసారి వచ్చి మళ్ళీ రెండో స్వింగ్ క్రియేట్ చేస్తున్నప్పుడు కొంతమంది ఇక్కడ పెడతారు. ఇక్కడ ఎంట్రీ పెట్టారంటే అర్థం ఏంటి, దీని కిందకి స్టాప్ లాస్లు పెట్టుకుంటూ వస్తారు.
ఇప్పుడు ఈ స్టాప్ లాస్లన్నీ హిట్ చేయడానికి మార్కెట్ వచ్చినప్పుడు ఇక్కడ లిక్విడిటీ ఉన్నదని మనం ఐడెంటిఫికేషన్ చేసినట్టయితే అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయం. దీని కింద ఉన్నటువంటి ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఎంట్రీ వచ్చినంత వరకు ఫైండ్ అవుట్ చేయాలి. మార్కెట్ ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎంట్రీ ప్లేస్ చేస్తే అప్పుడు ఇక్కడ స్టాప్ లాస్లన్నీ హిట్ అయిపోయి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బిగ్ మూమెంట్ అనేది ఇస్తుంది. అట్లీస్ట్ ఫస్ట్ స్వింగ్ హై వరకు కానీ నెక్స్ట్ అలాగే టార్గెట్లు అనేది వస్తుంది. లేదంటే ఫిబొనాకీని పెట్టి మనం చూసుకుని మనం టార్గెట్లు అనేది ఫిక్స్ చేయాలి. అలాగే నెక్స్ట్ ట్రెండ్ లైన్ లిక్విడిటీ, ఇది కూడా సేమ్ అంతే కాన్సెప్ట్. మీకు ఏదైనా ఒక ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ని ఫస్ట్ గుర్తించాలి. దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వస్తున్నప్పుడు ఇక్కడ ఒక స్వింగ్ క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఒక స్వింగ్ క్రియేట్ చేస్తుంది. ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ కానీ అంటే జనరల్గా ఉన్న రిటైల్ ట్రేడర్స్ ఏం ఆలోచిస్తారో ఒక లైన్ గీసేసుకుంటారు. లైన్ గీసుకోగానే ఏమనుకుంటారు, థర్డ్ లైన్ టచ్ అయింది మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ కొంతమంది పెట్టి ఇక్కడ స్టాప్ లాస్లు పెడతారు, మళ్ళీ ఎక్కడ పెట్టి ఎక్కడ స్టాప్ లాస్లు పెడతారు. ఇలాగనమాట. ఇలా పెట్టినప్పుడు ఇలాగెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేటప్పటికి స్టాప్ లాస్లు అన్నీ హిట్ అయిపోతాయి. కాబట్టి ఈ ఏరియా అంతా ఏంటంటారు, లిక్విడిటీ అంటారు. మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, అమ్మయ్య మనం పెట్టింది రాంగ్ అయ్యింది, మళ్ళీ ఇది సపోర్ట్ తీసుకుని రీటెస్ట్ చేసుకుని మళ్ళీ కిందకు వస్తుంది అనేసి మళ్ళీ ఇక్కడ చాలామంది ఇక్కడికన్నా ఎక్కువ అంటే ఇక్కడ ఏంటంటే రివర్స్ పెట్టేసాం, ఇది కరెక్ట్ ట్రెండ్ లైన్ వచ్చింది, ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది, మళ్ళీ రీటెస్ట్ అవుతుంది, రీటెస్ట్ అయింది అది కిందకు వస్తుందని ఇక్కడ ఆర్డర్స్ పెట్టి ఇక్కడ పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్డర్స్ తీసుకోవాలనుకుని వెయిట్ చేసిన వాళ్ళందరి దగ్గరికి మార్కెట్ వస్తుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఈ ఆర్డర్స్ అన్నీ ఇక్కడ కిందకి పెట్టిన వాళ్ళు అవన్నీ ఫెయిల్ అయిపోతాయి. స్టాప్ లాస్లు హిట్ అయిపోవడం అంటే ఏంటి, వాళ్ళు సెల్లింగ్ సైడ్ ఉన్నారు కాబట్టి ఇది ఏమాత్రం పైకి వచ్చినా నా సెల్ ఆర్డర్స్ బయర్స్ కొనుక్కోవాలని అర్థం. కాబట్టి ఇక్కడ బయర్స్ యాడ్ అయిపోతారు. ఇలా టోటల్గా బయర్స్ యాడ్ అయిపోయిన తర్వాత ఈ బయర్స్ స్ట్రెంత్ పెరిగి ఓవరాల్గా ఇక్కడ మూమెంట్ వస్తుంది అనమాట. అలాగే కిందకు వచ్చినప్పుడు కూడా సేమ్ అంతే. అలాగే ట్రెండ్ లైన్లో ఇలా పై కిందకు కూడా వచ్చినప్పుడు కూడా ఉంటుంది. కిందకు వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, సార్ బాగానే చెప్పారు, ఇక్కడ మనం ఈ జోన్ తీసుకున్నాం, ఈ జోన్లోకి రాగానే మనం ఎంట్రీ ప్లాన్ చేసి వచ్చనేసి చాలామంది ఇందులోకి రాగానే ఎంట్రీ ప్లాన్ చేస్తారు. అది అగ్రెసివ్ ట్రేడర్స్ కానీ వాళ్ళకి అమౌంట్తో ప్రాబ్లం లేదు, తీసుకున్న ఒక ట్రేడ్ పోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు చేయాలి. కానీ కరెక్ట్గా ప్లాన్ చేయాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి వస్తున్నప్పుడు మనకి ఒక ప్యాటర్న్స్ క్రియేట్ చేయాలి. షార్ట్ టర్న్ కానీ సిఐఎస్డి కానీ చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డెలివరీ కానీ లేదంటే ఒక ప్యాటర్న్స్ మళ్ళీ కిందకి వస్తున్నప్పుడు ఒక ఇన్బ్యాలెన్స్లు ఇలా క్రియేట్ చేసుకుని వచ్చినప్పుడు మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. లేదు తక్కువ స్టాప్ లాస్లు అయితే ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఒక 10 పాయింట్స్ అనుకోండి మీరు ప్లాన్ చేసి వదిలేయచ్చు. ఈ ఆర్డర్ బ్లాక్ల నుంచి కరెక్ట్గా మనకి పర్ఫెక్ట్గా కిందకి వస్తుంది అని తెలియాలని అంటే లోయర్ టైం ఫ్రేమ్లో మనకి ఒక ప్యాటర్న్స్ అనేది మనకి తెలియాలి. క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ అవ్వచ్చు, చార్ట్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, లేదంటే ఐసిటీ కాన్సెప్ట్లో నేను ఇప్పుడు చెప్పినటువంటి షార్ట్ టర్న్ కానీ సిఐఎస్డి కానీ వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీ చేయాలి. ఇది నా స్టూడెంట్స్ కోసం నేను తయారు చేసినటువంటి పీపీటీలు. అయితే ఇందులో గీసినటువంటి ఇలా షార్ప్గా ఎలాగే వస్తుందని తెలియదు. మార్కెట్ క్యాండిల్స్ యొక్క బిహేవియర్ని బట్టి మనం దాన్ని డ్రా చేసుకుని చూసే విధానంలో తేడా ఉంటుంది. అంటే జనరల్గా ఎలాగ ఉంటుంది అని నేను చెప్పడం కోసమే ఇది చెప్పాను. సింగిల్ స్వింగ్ లిక్విడిటీ అంటే ఎలాగ ఉంటుంది, డబుల్ స్వింగ్ వస్తే ఎలాగ ఉంటుంది, త్రిబుల్ స్వింగ్ వస్తే ఎలాగ వస్తుంది, లేదంటే ఇక్కడ ఒక బాక్స్ గీసేసుకున్నాం అనుకోండి, ఈ బాక్స్ ప్యాటర్న్, ఈ బాక్స్ బ్రేక్ అయినంత వరకు చాలామంది తీసుకోరు. ఎక్కడ బ్రేక్ అయిందని చాలామంది తీసేసుకుంటారు కిందకి. మరి కింద ఆర్డర్ బ్లాక్ ఉంటే ఏమవుతుంది, కిందకి వచ్చినట్టు వచ్చి ఇది మ్యానిపులేషన్ చేసినట్టు అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోద్ది. కాబట్టి బ్రేక్ అయిందంటే కింద ఏమున్నది, పైన ఏముంది, మనం అక్కడ బాక్స్లో ఏమవుతుంది అన్నది అన్నీ చూసుకొని మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. మ్యాక్సిమం 1-2 పోవడం అనేది కామన్గా జరుగుతుంటుంది. కానీ ఏంటంటే మనం చూసే విధానంలో లిక్విడిటీ ఎక్కడ ఉంది, ఆర్డర్ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి, అక్కడ నుంచి వస్తే మనకు స్టాప్ లాస్లు తక్కువ వస్తుందా, మనం ఈ ఎస్ఎంసి కాన్సెప్ట్ చేసామని అంటే రిస్క్ తక్కువ రివార్డ్ ఎక్కువ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. కామన్గా 1-2 ట్రేడ్స్ పోతూ ఉంటాయి, అది నో ప్రాబ్లం. చూడండి ఇప్పుడు మార్కెట్లో నేను చూపిస్తాను ఇవి ఎలాగ ఉన్నాయో. నేను ఆల్రెడీ ఒక 5-6 ఎగ్జాంపుల్స్ నేను తీసి పెట్టుకున్నాను, అవి మీకు డైరెక్ట్గా చూపించేస్తాను. 15వ తారీఖు జూలై నుంచి నేను ఒక 5-6 ట్రేడ్లు నేను ఫైండ్ అవుట్ చేసి మీకు చెప్పడానికి ఈజీగా ఉండడానికి నేను చేసి పెట్టాను. చూడండి
ఫస్ట్ మార్కెట్లో పైకి వెళ్తుంది. మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ని ఫస్ట్ గుర్తించాలి. ఇది గుర్తించిన తర్వాత మనం ఇంకా కామ్గా కూర్చోవడం. ఇది ఇప్పుడు ఈ హై బ్రేక్ అయింది, నేను పెట్టేస్తాను పెట్టేసుకోండి. ఆ కాన్సెప్ట్లు వేరు, ఈ కాన్సెప్ట్లు వేరు. ఈ కాన్సెప్ట్ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు మాత్రమే చేయాలి. మిగతాది ఇది పైనుంచి కిందకు వస్తుంది, ఎక్కడ వరకు వచ్చేది కదా అనేసి అక్కడ పెట్టేస్తానంటే అది చేయొచ్చు, కౌంటర్ ట్రేడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ప్రకారం ఈ ఏరియాకి వచ్చినప్పుడు మాత్రమే చేయాలి. అది ఒక పద్ధతి. మిగతాది మూవింగ్ యావరేజ్లను బట్టి కానీ, ప్రైస్ యాక్షన్ బట్టి కానీ, ఇంకా వేరే చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. ఓఆర్బి స్ట్రాటజీ, అది ఇది, ఇంకా మీ 1, 2 అని లేదు. మీరు అందులో పర్ఫెక్ట్ అనుకోండి, చేసుకోండి, ప్రాబ్లం. ఎస్ఎంసి కాన్సెప్ట్ లిక్విడిటీ స్టైల్లో ఇలా కావాలి, ఇలా నేర్చుకోవాలనుకున్నప్పుడు వెయిట్ చేయడమే. ఆ రోజు ట్రేడ్ రాకపోయినా పర్లేదు. ఇప్పుడు ఈ రోజు ఉందనుకోండి, ట్రేడ్ లేదు, నెక్స్ట్ ట్రేడ్లో మనకు వచ్చింది. ఇక్కడే ట్రేడ్ ఫైండ్ అవుట్ చేస్తే నెక్స్ట్ ట్రేడ్లో వచ్చింది. లేదు ఈ రోజు కూర్చొని చేసేయాలనుకోండి, చేసేయండి. పైనుంచి కిందకు వస్తున్నప్పుడు ఇంతవరకు కంపల్సరీ వస్తుంది. అని ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ జోన్లోకి వచ్చిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఇలాగ కిందకు వస్తున్నప్పుడు ఇది ట్రెండ్ లైన్ లిక్విడిటీ అని చెప్పాను మీకు. ఇలా చూడండి, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఎక్కడికి వచ్చింది? ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ జోన్లోకి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం ప్లాన్ చేస్తాం? లోయర్ టైం ఫ్రేమ్లో ప్లాన్ చేసాం అనుకోండి, కరెక్ట్గా ఈ ఏరియాలో మనకి ఎంట్రీ అనేది వస్తుంది. ఇది పెట్టామనుకోండి, ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. మనం అంతవరకు వెయిట్ చేయాలి. 8th ఆగస్టులో వచ్చేసాను మార్కెట్. ఇది ఆర్డర్ బ్లాక్ జోన్లోకి వచ్చింది. ఈ లోపల మనకి ఇక్కడ ఏమవ్వాలి? లిక్విడిటీ క్రియేట్ చేయాలి. ఇది డబల్ టాప్ కింద వచ్చింది కాబట్టి ఇక్కడ, లేదంటే ఇలా లైన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇది క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి పైకి రీటెస్ట్ అయిపోయిందని ఎక్కడ పెట్టిన కొంతమంది ఉంటారు. లేదు ఇక్కడే కొంతమంది ఇక్కడ నుంచి ఇలాగ వచ్చింది కాబట్టి ఇక్కడ నెక్ లెవెల్ దగ్గర నుంచి కిందకు వస్తుంది, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ వచ్చిందని కిందకి పెట్టిన కొంతమంది ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంతో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ విధానం ఆలోచించారు, వాళ్ళది కరెక్ట్. ఎందుకంటే చాలామంది ఏంటంటే ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, మళ్ళీ రీటెస్ట్ అయింది, మళ్ళీ పైకి వెళ్తుంది, టార్గెట్ ఇది. ఇంకా వాళ్ళ విధానం అది. మనది ఏంటి? కనీసం 1:1, 1:2 ప్లాన్ చేస్తాం కాబట్టి ఇక్కడికి లిక్విడిటీ దగ్గరికి, అంటే ఆర్డర్ బ్లాక్ జోన్లోకి వచ్చింది. ఆర్డర్ బ్లాక్ జోన్లోకి రాగానే నేను చెప్పాను కదా, ఫస్ట్ ఇక్కడికి రాగానే ఎంట్రీ ప్లాన్ చేసేయచ్చు. అది అగ్రెసివ్ ట్రేడర్స్. కొద్దిగా కన్ఫర్మ్ ట్రేడర్స్ అనుకోండి, ఇప్పుడు ఇది డౌన్ అవుతున్నప్పుడు ఇది ఒక ఇన్బ్యాలెన్స్ వచ్చింది, మళ్ళీ ఇన్బ్యాలెన్స్ దగ్గర నుంచి కిందకు వస్తున్నప్పుడు మనం ఎక్కడ కానీ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపైన స్టాప్ లాస్ పెడతాం కంపల్సరీ. దీని టార్గెట్ లెఫ్ట్లో ఉన్న లో వరకు వచ్చేస్తుంది. చూడండి, ఈ లో వరకు వచ్చేస్తుంది. చూడండి, నెక్స్ట్ మరుసటి రోజే వచ్చింది. చూడండి, మార్కెట్ ఇక్కడ హైని బ్రేక్ చేసింది. ఇలాగే వెళ్తున్నప్పుడు ఇది ఈ స్వింగ్స్ని, ఈ విక్కుల్ని కలిపిన గీసినటువంటి బ్లాక్ ఏమంటారు? రిజెక్షన్ బ్లాక్ అంటారు అనమాట. ఈ రిజెక్షన్ బ్లాక్ దగ్గరికి కరెక్ట్గా మార్కెట్ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పింది ఇదే. ఇక్కడికి రాగానే మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసేయాలి అన్న కాన్సెప్ట్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకునే వరకు నో ప్రాబ్లం. హిట్ అయినా డబ్బులకి నా పర్వాలేదు, లాస్ అయినా మనం ఒకళ్ళు వెళ్తే పైకి వెళ్తారు కదా అనుకున్న వరకు నో ప్రాబ్లం. ఇక్కడ కన్ఫర్మ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రము మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు చూడండి, ఇది ఒక షార్ప్ టర్న్ వచ్చింది. ఈ ఇన్బ్యాలెన్స్ని బ్రేక్ చేసి మళ్ళీ ఒక లోయర్ టైం ఫ్రేమ్లో ఇంకొక ఇన్బ్యాలెన్స్ క్రియేట్ చేసి పైకి వెళ్తున్నప్పుడు మనము ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకొని దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎంతవరకు వెళ్తుంది? నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న హై వరకు మార్కెట్ వెళ్తుంది. చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందో. మరుసటి రోజు కూడా వెళ్ళిపోయింది. అంటే మరుసటి రోజు మనం చూడంగానే ఇంట్రాడేలో మనం ఎంతవరకు అయితే మనం చూస్తాం. ఈ సెటప్ వచ్చిందంటే మాత్రం ఇంత హై వరకు వెళ్ళిపోద్ది. ఇందులో మనం ఫస్ట్ మెయిన్ ఏం చేసాం? లిక్విడిటీ చూసాం. ఇది సింగిల్ స్వింగ్ లిక్విడిటీ, ఇది డబల్ స్వింగ్, ఇదొక స్వింగ్ లిక్విడిటీ. ఇంకా నేను మీకు ముందు చెప్పిన చార్ట్స్లో చూపిన విధంగానే ఉంటుంది, కానీ అందులో ఉన్న యాక్యురసీగా ఇలా లైన్ కింద రావాలని ఉండదు. ఎందుకంటే ఇక్కడ లైన్ కింద రాదు, ఇది పైకి వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళి ఇది ఒక స్వింగ్ క్రియేట్ చేసి ఈ స్వింగ్ని బ్రేక్ చేసి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇదే స్వింగ్ లెవెల్లో మనకి షార్ప్ టర్న్ అనేది వచ్చింది. సో ఇక్కడ నుంచి మనకి పైకి వెళ్ళింది. ఇలా మనం ప్లాన్ చేయాలన్నమాట. అలాగే ఇది 11వ తారీఖు అయిన తర్వాత 12వ తారీఖు కూడా ఉన్నది, గుర్తుంచుకోండి. అంటే మనం ఎలాగెళ్తుంది, ఎలాగ వెళ్ళిపోవచ్చేమో అన్నారు అనుకోండి, వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత లాస్లు కూడా మీరే భరించవలసి ఉంటుంది. ఒక ప్రాపర్గా నేను చెప్తున్నది ఏంటంటే ఒక సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ మీరు బ్యాక్ టెస్ట్లు చేసుకోండి. నేను చెప్పిన దాంట్లో
ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. అంతేగాని ఇది ఎలాగ వెళ్తుంది అన్నాను అనుకోండి, అది అలాగే వెళ్తుంది. మీరు చెప్పింది మీదే వేదాంతం. ఇది ఒక పద్ధతిగా చెప్తున్నాను అంతే. చూడండి ఇలాగ వస్తున్నప్పుడు ఇది ఒక ఇన్బ్యాలెన్స్ వచ్చింది. ఇన్బ్యాలెన్స్ వచ్చిన తర్వాత చూడండి ఇలాగ వస్తున్నప్పుడు ఇలాగ ఒక ట్రెండ్ లైన్ వచ్చింది. ఈ ట్రెండ్ లైన్ ప్రకారం ఎక్కడ బ్రేక్ అవ్వలేదు, ఎక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయిందా చాలామంది ఏం చేస్తారు, ఎక్కడ ఎంట్రీ పెట్టుకుంటారు. ఎందుకు ఎంట్రీ పెట్టుకుంటారు, ఇది మర్బోజో క్యాండిల్. కానీ ఇక్కడ ఏమైంది, పైన ఎక్కడి నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ ఒక ఇన్బ్యాలెన్స్ క్రియేట్ చేసింది. మళ్ళీ ఇన్బ్యాలెన్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసాం అనుకోండి, ఇది స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, అక్కడికి స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఈ లో వరకు ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత నెక్స్ట్ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ స్వింగ్ వరకు వస్తుంది. ఇలాగా మనం ప్లాన్ చేయాలి. ఈ ఎస్ఎంసి కాన్సెప్ట్లోనే చాలామంది చాలా రకాలుగా చేస్తారు, అలాగే ప్రైస్ యాక్షన్ చేస్తారు. అంటే వాళ్ళు చేసింది తప్పనే నేను ఏమీ అనట్లేదు, ఎందుకంటే వాళ్ళు అందులో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది ట్రెండ్ లైన్ ప్రకారం చేయొచ్చు, సపోర్ట్ రెసిస్టెన్స్ ప్రకారం కూడా చేయొచ్చు. అలాగే 18వ తారీఖు ఆగస్టులో చూడండి, ఈ 18వ తారీఖు ఏమైంది, ఇక్కడ రిజెక్షన్ బ్లాక్. ఈ రిజెక్షన్ బ్లాక్ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. అంటే మార్కెట్ ఇలా పైకి వెళ్ళి తిరిగి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇన్బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసింది. కరెక్ట్గా ఈ ఇన్బ్యాలెన్స్ జోన్లో నుంచి పైకి వెళ్తున్నప్పుడు మనం లో టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ తీసుకుని మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసినట్టయితే మనం స్టాప్ లాస్ అక్కడ పెట్టుకోవచ్చు. కొద్దిగా పర్వాలేదు అనుకున్న వాళ్ళు సేఫ్ సైడ్గా ఈ స్వింగ్ కింద కానీ పెట్టుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. చూడండి ఇది మార్కెట్ అనేది ఎలా పైకి వెళ్ళిపోయిందో. రెండోది, ఇక్కడ మార్కెట్ టార్గెట్ ఎంతవరకు వెళ్తుందని అనుకున్నప్పుడు అంతవరకు వెళ్ళాలని ఏమీ చూడకూడదు. ఎక్కడి వరకు వెళ్ళాలి, అవి వెళ్ళినప్పుడే చేస్తానని చాలామందికి చాలా ఒక నమ్మకం ఉంటుంది, నేను టార్గెట్ పెట్టిన అక్కడి వరకు వెళ్ళాలని. అంతవరకు ఏమి వెళ్ళాలని ఏమీ చూడొద్దు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి వస్తున్నప్పుడు మనకి ముందుగానే మనకి సిగ్నల్స్ ఇచ్చేస్తుంది. ఏంటి ఇచ్చింది, ఫస్ట్ రిజెక్షన్ అయ్యింది, దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్స్ అన్ని రిజెక్షన్స్తో కిందకు చూపిస్తుంది. గ్రీన్ క్యాండిల్తోనే క్లోజ్ అయింది, కానీ ఇందులో సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఈ క్యాండిల్ నుంచి కూడా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఇన్బ్యాలెన్స్ ఒకటి వచ్చింది. సో ఇంతవరకు వచ్చినప్పుడు ఇంకా ఈ టార్గెట్కి వెళ్ళాలి, నేను గీసాను అంతవరకు వెళ్తుంది, ఫిబొనాకీ చూపించింది, ఇంకా అలాంటివి ఏమి అక్కర్లేదు. ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు ఇక్కడ ట్రిగర్ చేసేసుకొని, లేదంటే స్టాప్ లాస్ టైట్ చేసుకొని మనం ఎక్కడికి వచ్చిన ప్రాఫిట్ మనం తీసేసుకోవాలి. లేదనుకోండి మళ్ళీ కిందకి వచ్చింది, అప్పుడు ఏమవుతుంది, ఉన్న ప్రాఫిట్లు సగం అయిపోతుంది, అక్కడ ఎంతే పడుతుంది, కానీ ఆప్షన్స్లో ఎక్కడి వరకు వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎంతవరకు మనం ముందుగానే మనం ఇక్కడ అన్నీ చూసుకుంటూ ఉండాలి. మనం పైకి వెళ్తున్నప్పుడు ఏ విధంగా చూస్తున్నాం, చాలామంది ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ ఎంట్రీలు బాగా ప్లాన్ చేస్తున్నాను, ఎగ్జిట్లు అవ్వలేకపోతున్నాను. అది వాళ్ళకి ఆ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నారు, ఒకటే ఒక పాయింట్ అది. ఎందుకంటే ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఎంత బాగా ఆలోచించామో రిటర్న్ అవుతున్నప్పుడు అంతే కదా. రిటర్న్ అవుతున్నప్పుడు మళ్ళీ సేమ్ ఇదే కాన్సెప్ట్ రావాలి, పైన వచ్చినప్పుడు మనకి కిందకు వస్తుంది. లేకపోతే అంతవరకు వెయిట్ చేయడమే, లేదంటే కొండ దగ్గర కాస్ట్ పెట్టేసుకోవడం. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ వేసే ముందు మనం ఒకసారి ఆలోచించాలి. ఎంట్రీ అంత ప్లాన్ చేస్తున్నప్పుడు, ఎగ్జిట్ అవుతున్నప్పుడు మళ్ళీ రిటర్న్లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవ్వాలి. అయ్యిందని అంటే ఇంకా అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. లేదు మనకి ఇంత ప్రాఫిట్ వచ్చింది, టార్గెట్ దగ్గరికి వచ్చింది, తీసేయాలి అంతే. అంటే ఎంట్రీ చేయడం ఇది రాంగ్ అనమాట. అప్పుడు ఎగ్జిట్ అవ్వడం అనేది మీకు తెలియదు. అలాగే నెక్స్ట్ చూడండి, 21వ తారీఖు చెప్పినవన్నీ ఈ కాన్సెప్ట్లే. సింగిల్ స్వింగ్ లిక్విడిటీ, డబల్ స్వింగ్, ట్రిపుల్, ట్రెండ్ లైన్ లిక్విడిటీ, వీటి మీద ఉంటుంది. మీరు ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ని గుర్తించడం, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, బాస్ అంటే మార్కెట్ స్ట్రెచ్ని గుర్తించడం, ఇవి వచ్చింది అనుకోండి, మీకు ఆటోమేటిక్గా మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడ ఆర్డర్ బ్లాక్లు అనేది తెలుసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఆగింది. మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి వస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ ఒక లైన్ చేస్తే ఇది ఒక ట్రెండ్ లైన్ లిక్విడిటీ వచ్చింది, అక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అవ్వగానే ఏం చేస్తారు, ఎక్కడి నుంచి పైకి పెట్టేసుకుంటారు. ఇప్పుడు మార్కెట్ ఎంతవరకు వెళ్తుంది అంటే ఇక్కడ పెట్టుకుంటే ఎంతవరకు అనేది చేద్దాము, స్కాల్పింగ్ చేద్దాం అనుకోండి, అది కరెక్ట్ వాళ్ళది. ఇంకా అంతకుమించి మీరు ఆశించకూడదు. మనం ఏంటి, మనం ఒక టార్గెట్ ఉన్నది, ఒక స్వింగ్ హై వరకు వెళ్తుందని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఈ లెవెల్లో మనకి లిక్విడిటీ స్వీప్ అయింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి మీకు లిక్విడిటీ స్వీప్ ఇవే అయినాయి అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకుంటారు చాలామంది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటాడు, ఇక్కడ తీసుకున్నవాడు కూడా ఇక్కడ పెట్టుకుంటాడు, లేదంటే ఎక్కడ పెట్టుకుంటాడు. ఇప్పుడు ట్రెండ్ లైన్ టచ్ అయింది అన్నవాడు ఎక్కడ తీసుకుంటాడు, ఎక్కడ పెట్టుకుంటాడు. కొంతమంది స్వింగ్ పైకి పెట్టుకుంటారు, గొడవ ఉన్నదని అలా పెట్టుకుంటారు. ఇప్పుడు ఇవి అన్నీ కూడా ఈ స్వింగ్ టచ్ చేసేసింది.
అంటే ఇవన్నీ ఇక్కడ లిక్విడిటీ ఉంది, ఈ లిక్విడిటీ అంతటిని ఈ క్యాండిల్ తీసేసుకోండి. అంటే ఇక్కడ లిక్విడిటీని ఈ క్యాండిల్ తీసుకుంది కాబట్టి ఇక్కడ నుంచి కిందకు వస్తుంది. ఎందుకంటే ఇది రిజెక్షన్ బ్లాక్ జోన్ కాబట్టి ఈ జోన్ నుంచి మీకు లిక్విడిటీ తీసుకుని మనకి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతుందని దీని అర్థం. ఇక్కడ పెద్ద క్యాండిల్ వచ్చింది, ఇక్కడ మొత్తం అన్ని లిక్విడిటీ అంటే స్టాప్ లాస్లన్నీ హిట్ అయిపోయినాయి కాబట్టి ఈ క్యాండిల్ అవగానే తీసేసుకుందాం అని అనుకున్నాను అనుకోండి, ఎవరన్నా అంత అగ్రెసివ్గా ఉంటే తీసుకుని దీని కిందకి మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కన్ఫర్మ్ ట్రేడ్ అయితే ఇక్కడ షార్ట్ టర్న్ అనేది వచ్చింది, ఇది లో టైం ఫ్రేమ్ బాగా తెలుస్తుంది. ఇందులో అయితే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ గ్రీన్ క్యాండిల్స్ మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది, అలాగే లోయర్ టైం ఫ్రేమ్లో ఇటు ఒక గ్యాప్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ కానీ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తే దీని కిందకి స్టాప్ లాస్ పెట్టుకుంటాం. కొంతమంది దీని కింద కూడా పెడతారు, ఎందుకంటే ఆల్రెడీ అంతా కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చింది కాబట్టి. లేదా ఇక్కడ పెట్టుకుంటే సేఫ్ సైడ్. మీరు ఇక్కడ నుంచి ఫస్ట్ టార్గెట్ ఎక్కడ వరకు వచ్చేస్తుంది. మీరు ఏమన్నా వెయిట్ చేయగలను అని అనుకుంటే ఎప్పుడైతే ఈ క్యాండిల్ పెద్ద క్యాండిల్తో బ్రేక్ చేసిందో అది ఎంతవరకు వస్తుంది, నెక్స్ట్ టార్గెట్లు నెక్స్ట్ లెవెల్స్ చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది చూసుకుంటే ఇది నెక్స్ట్ లెవెల్ ఇది ఇలాగా మనం లెఫ్ట్ సైడ్లో ఉన్న మార్కెట్లో ఉన్నటువంటి స్వింగ్స్ని చూసుకోవాలి. ఎందుకు, ఇక్కడ లిక్విడిటీ ఉంటుంది. అంటే మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి ఇది ఆల్రెడీ లిక్విడిటీని తీసుకుని పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకున్న వాళ్ళు దీని కిందకి పెడతారు. కాబట్టి ఈ స్వింగ్స్ దగ్గర మనం ఎక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతుందేమో అనేది మనం చూస్తూ ఉండాలి. ఒకవేళ రివర్స్ అవ్వలేదు, దీన్ని బ్రేక్ చేసింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్ వరకు వస్తుంది. అలాగే మనం ఐడెంటిఫికేషన్ చూసుకుంటూ రావాలి. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్టుల్లో షార్ట్ టర్న్, సిఐఎస్డి, ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్లన్నీ నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, అవి చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు చేసిన నాకు ఒక మెంటర్ ఉండాలి అనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి 73964240 నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నా కోర్స్ వివరాలు, ఫీజు వివరాలు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్లో అంటే లిక్విడిటీ కాన్సెప్ట్లో మీకు ఏమైనా డౌట్లో ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.